కడప జిల్లా పోరుమామిళ్లలో వైసీపీ నాయకులు భూ కబ్జాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఏకంగా ఓ ఊరు చెరువుని ఆక్రమించడానికి బరితెగించారు. జిల్లాలోని కాశీనాయన మండలం కొన్రాజుపల్లి చెరువు దాదాపు 246 ఎకరాల్లో విస్తీర్ణం కలిగి ఉంది. ఈ చెరువు కింద దాదాపు 800 ఎకరాలకు పైగా ఆయకట్టు ఉంది. చెరువును నమ్ముకొని రైతాంగం భారీ స్థాయిలో వరిని సాగు చేస్తున్నారు. అయితే స్థానిక వైసీపీ నాయకులు చెరువుపై కన్నేశారు. చెరువులో దాదాపు 50 ఎకరాలకు పైగా ఆక్రమించి బోర్లు వేసి పలు పంటలు సాగు చేస్తున్నారు. గతంలో బద్వేల్ రెవెన్యూ అధికారులు డ్రోన్ సాయంతో చెరువులో హద్దులు నిర్ణయించిన అమలుకు నోచుకోలేదు. దీంతో ఇదే అదునుగా కబ్జాదారులు చెరువులో 50 ఎకరాల వరకు ఆక్రమించారు. ఇదేంటని ప్రశ్నిస్తే కబ్జాదారులు దౌర్జన్యానికి దిగుతున్నారని ఆయకట్టు రైతులు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సకాలంలో స్పందించి తమ ఊరి చెరువును రక్షించాలని కోరుతున్నారు. ఈరోజు ఇక్కడికి రావడం ఏమైంది మీ అందరికీ తెలిసిందే. ఈ చెరువును చాలామంది భూ కబ్జాదారులు ఆక్రమించారు. దీనిని రితీష్ అన్న గారికి ముందుగానే అంటే పల్లెపల్లెకు రితీష్ అన్న పాదయాత్రలో ప్రజలు విన్నవించుకున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని అన్న ఈ మధ్యనే మన చెరువులో ఇంకా లోపలికి వచ్చి ఆక్రమిస్తూ ఉంటే ప్రజలు అన్న దగ్గరికి దృష్టికి తీసుకెళ్లారు. అప్పుడు అన్నగారు ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు వచ్చి ఇక్కడ సర్వే చేయించి ఈ హద్దులు వేశారు. ఇప్పుడు అయితే 151 ఎకర్స్కు హద్దులు వేశారు. కానీ గ్రామ ప్రజలు ఏం చెప్తున్నారంటే 151 ఎకరం కాదు 300 ఎకరముల వరకు ఈ చెరువు ప్రాంతం ఉంది. ఈ చెరువును ఇంకా చాలామంది ఆక్రమించుకొని ఉన్నారు. కావున దీన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ రెవెన్యూ అధికారులు చొరవతో రితీష్ అన్న గారు ఈ భూమిని కాపాడతారని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ఎవరైతే ఈ భూమిని ఆక్రమించుకొని ఉన్నారో వాళ్ళని బయటకు తీయాలని మా మనవి. అందరి మీద కఠిన చర్యలు అందరి మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని అన్నగారికి మనవి చేసుకుంటున్నాం. ఇంతకుముందు గతంలో రితీష్ రెడ్డి అన్న పాదయాత్రలో భాగంగా ఈ కొన్నాసపల్లి పంచాయతీకి వచ్చినప్పుడు ఈ కొన్నాసపల్లి పంచాయతీ గ్రామానికి సంబంధించిన ప్రజలందరూ మా చెరువు ఆక్రమణకు గురైంది సార్, మరి కాపాడండి అని వీళ్ళందరూ విన్నవించుకోవడం జరిగింది.